డాక్టర్ గారు, నా పేరు నరేష్. నా వయసు 28 సంవత్సరాలు. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. నాకు మూత్రనాళం సన్నగా అయ్యింది. ఎండోస్కోపీ చేస్తే సక్సెస్ కాలేదు. మళ్ళీ ఓపెన్ సర్జరీ చేయాలంటున్నారు. ఓపెన్ సర్జరీ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రనాళం సన్నగా అయిపోవడాన్ని స్ట్రిక్చర్ యురత్రా అంటారు. స్ట్రిక్చర్ యురత్రా అంటే యురత్రా అనేది మూత్రనాళం అనేది మగవాళ్ళలో దాదాపు 20 నుంచి 25 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. ఇందులో ఏ భాగంలో స్ట్రిక్చర్ డెవలప్ అయింది, ఎంత సన్నగా అయిపోయింది రాస్తా, దాన్ని బట్టి ఎట్లాంటి ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో దీనిలో 2 రకాల సర్జరీస్ ఉంటాయి. మీరు చెప్పినట్టుగా ఒకటి ఓపెన్ సర్జరీ చేయాల్సి రావచ్చు, రెండోది ఎండోస్కోపిక్ సర్జరీ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎక్స్రేస్ అవన్నీ చూస్తే కనుక చెప్పగలం అనమాట. సో ఎండోస్కోపిక్ సర్జరీ చేసినా ఓపెన్ సర్జరీ చేసినా కూడా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మూత్రం బాగానే వస్తుంది, ఆ తర్వాత సెక్స్లో కూడా ఏమి సమస్యలు రావు, ఆ తర్వాత పిల్లల పట్టడానికి కూడా ఏమీ అవరోధం ఉండదు. కానీ ఇవన్నీ ఒక్కసారి చెప్పలేము. రిపోర్ట్స్ అన్ని చూశాక ఏ రకమైన ఆపరేషన్ చేస్తే బాగుంటుందో చెప్పచ్చు. ఎండోస్కోపిక్ సర్జరీ చేశారు, సక్సెస్ కాలేదు అంటే మూత్రనాళం మీద ఏ రకమైన ఆపరేషన్లు చేసినా కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయించుకుని మూత్రనాళం మళ్ళీ మూత్రం వచ్చే దారి సన్నగా అయిపోకుండా చూసుకుంటూ ఉండాలి తప్ప ఒకసారి ఆపరేషన్ చేస్తే పర్మనెంట్గా మూత్రనాళం సరిగా ఉండదు. ఏ రకమైన ఆపరేషన్ చేసినా సరే రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూనే ఉండాలి. ముఖ్యంగా ఎండోస్కోపిక్ సర్జరీ చేసినప్పుడు డాక్టర్ సూచనల ప్రకారం దారి మళ్ళీ బంద్ కాకుండా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. మళ్ళీ మీరు ఓపెన్ సర్జరీ చేయించుకున్నా సరే రెగ్యులర్ ఫాలోఅప్కి పోకపోతే అది కూడా బంద్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఎండోస్కోపిక్ సర్జరీ ఒకసారి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఇంకొకసారి చేసి మూత్రనాళం మళ్ళీ బంద్ కాకుండా డాక్టర్ గారి సూచనలు పాటిస్తే ఓపెన్ సర్జరీకి వెళ్ళే అవకాశం ఉండకుండా ఉంటుంది. ఒకవేళ ఓపెన్ సర్జరీ అవసరమైనా కూడా చేయించుకోవచ్చు, నష్టమేమి లేదు. ముందు కాంప్లికేషన్ ఏమి లేకుండా కానీ రెగ్యులర్గా ఫాలోఅప్ మాత్రం కంపల్సరీ, ఏ రకమైన ఆపరేషన్ చేయించుకున్నా సరే.